హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా పామ్ జూ మీద మోనోవేల్ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ స్టేషన్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది పైన ఉన్నదైతే మాల్. సో స్టేషన్స్ కూడా చూస్తే మనకి డిఫరెంట్గా ఉంది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అయితే ఉంది. సో ఈ సెకండ్ స్టేషన్కి అయితే మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మనకైతే ఇంకా విండో స్టార్టింగ్ సీట్ అయితే దొరకలేదు. సో ఇక్కడ నుంచి అయితే ఇస్తున్నాను. మైట్ బి స్టేషన్ తర్వాత దొరికే ఛాన్స్ ఉంది. సో చూద్దాం. ఈ స్టేషన్లో దిగిపోయారు ఫ్రంట్ వాళ్ళు. సో మనమైతే ఆక్యుపై అయితే చేసాం. కింద రోడ్డు ఇదంతా పామ్ జూ ఐలాండ్. సో ఎండ్ దాకా అయితే వెళ్ళిపోదాం. ఇది నార్మల్ రోడ్డుకి అయితే యాక్సెస్ ఉంటుంది. మనం పక్కకి వెళ్ళాలంటే కమ్యూనిటీస్ లాగా ఉంటాయి, క్రియేటెడ్ కమ్యూనిటీస్ లాగా. సో అవన్నీ ప్రైవేట్ బీచెస్ అండ్ ప్రైవేట్ ఐలాండ్స్. మ్యాన్ మేడ్ ఐలాండ్ పామ్ జూ అనేది మనుషులు తయారు చేసిన ఐలాండ్. సో అక్కడ దూరంగా మనకైతే ఒకటికైతే కనిపిస్తుంది కదా, అది మనకి స్కై డైవింగ్లో అయితే తీశారు. సో వ్యూ అయితే స్పెక్టాక్యులర్గా ఉంది. కెమెరా నుంచి నాకు ఎలా వస్తుందో తెలియదు, కానీ నాకు మోనోవేల్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో అటు సైడ్ నుంచి రిటర్న్ ట్రైన్ అయితే వస్తుంది. మనకి ఇప్పటిదాకా ఒక ట్రైన్ కూడా పాస్ అవ్వలేదు. పాస్ అయ్యిందైతే తీస్తాను బ్లాగ్ మ్యాక్సిమం పాస్ అయితే. సో మనం ఎండ్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి ఆ ఫోర్ట్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అలా ఒక బీచ్ని చూసేసి మనమైతే రిటర్న్ వచ్చేయాలి. మళ్ళీ ఈవినింగ్ మనకైతే డెజర్ట్ సఫారీ అయితే ఉంది. సో ఈ వీడియో మొత్తం దీని మీదే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చి డెజర్ట్ సఫారీ, దాని తర్వాత దుబాయ్ గేట్ పెడతాను. ఫుల్ వీడియో 2 వచ్చి మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తుంది. సో దుబాయ్ అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఒక 3 వీడియోస్ మ్యాక్సిమం. అండ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే నేనేమైతే ఏం తీసుకోలేదు, అసలు టైం కూడా లేదు. సో ఆ ఎపిసోడ్ గురించి అయితే చెప్తాను మీకు లాస్ట్లో. మైట్ బి ఫైనల్ అయితే ఫుల్ 2 అయితే చేస్తున్నాం కదా అక్కడ. సో పబ్లిక్ అయితే తక్కువే ఉన్నారు మోనోవేల్లో. సో చెక్కింగ్ ఉంటుంది లాస్ట్ స్టేషన్లో, టికెట్ తీసుకున్నామా లేదా ఇదంతా. నోయల్ కార్డ్ అయితే పని చేయదు నేను విన్నట్టయితే, ఎందుకంటే నా నోయల్ కార్డ్లో కూడా బ్యాలెన్స్ అయితే తక్కువ ఉంది. సో వాడలేదు, వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చాను. సో మ్యాక్సిమం మనం అయితే వచ్చేసాం. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్. ఇక్కడ సమ్ పాసింగ్ అయితే ఉంది వీళ్ళకి, అటు నుంచి ఇటు పాస్ అవ్వడానికి అనుకుంటున్నా. లేదు, ఓకే. సీ మీద కట్టారు ఇది మోనోవేల్ బ్రిడ్జ్. చాలా డిఫరెంట్. మనకి పంబన్ ఐలాండ్ ఎలా ఉంటుందో సో వీళ్ళకి ఇది అంట. సో సీ మీద వీళ్ళకి కట్టేసి మొత్తం చుట్టూ బీచెస్, మొత్తం పామ్ ట్రీ ఉంటుంది కదా, ట్రీ బ్రాంచెస్ అటు సైడ్ ఇటు సైడ్ ఇదంతా. సో మ్యాక్సిమం అయితే మనమైతే రీచ్ అవుతున్నాం. స్లోగా వస్తుంది. అక్కడ కనిపించేది స్టేషన్, ఆ మూల. ఈ బాల్ షేప్ది కాకుండా అటు సైడ్ మొత్తం మూలకి ఉన్నది స్టేషన్. సో స్టేషన్ ఇదంతా బీచ్ ఏరియా. ఈ బీచ్కి కూడా మనకి యాక్సెస్ అయితే తక్కువ, వెళ్ళలేము, పంపించరు. సో వాటర్ పార్క్ అయితే యాక్సెస్ ఉంది. సో అటు సైడ్ సమ్ సీ వాటర్ టైప్ అయితే ఉంది, బీచ్ కాకుండా. సో దానికైతే యాక్సెస్ ఉంది మనకి. సో అర్జెంటుగా మనమైతే వెళ్ళిపోదాం. మ్యాక్సిమం మనమైతే స్టేషన్ దాకా అయితే వచ్చేసాం. ఆ ఫోర్ట్ అయితే చూడొచ్చు. అది హోటల్, యాక్చువల్లీ హోటల్ పేరు సంథింగ్ అయితే ఉంది. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఫేమస్ హోటల్, మనకి స్కై డైవింగ్ వీడియోలో కూడా చూపిస్తాడు. అండ్ మ్యాక్సిమం రీచ్ అయితే అయిపోతున్నాం. ఇదే ట్రైన్ మళ్ళీ ఆ పట్టాల సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతుంది ట్రైన్. సో అండ్ పెద్ద వర్త్ అయితే కాదు, చూస్తే అంత వన్ టైం వాచబుల్. దుబాయ్ వచ్చామా చూసామా అన్నట్టుంది ఇదైతే. సో దిగి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. 35 dirhams అయితే పెట్టాం కాబట్టి వర్తా కాదా అనేది చూద్దాం. సో మ్యాక్సిమం అయితే స్కిప్ చేసేయచ్చు, దీనికి హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. అది బీచ్, వేవ్స్ అయితే వస్తున్నాయి. రాక్ బీచ్ లాగైతే ఉంటుంది. సో మొత్తం రాక్స్ ఉంటాయి ముంబైలో ఉన్నట్టు. సో ఇది మోనోవేల్ స్టార్టింగ్. ఇక్కడ అందరినీ దింపేస్తున్నారు. సో మనం కూడా దిగిపోయి మనమైతే చూద్దాం. సో ట్రైన్ ఇప్పుడు ఎలా వెళ్తుంది అనేది క్వశ్చన్. సో మైట్ బి అటు వెళ్ళి ఇటు వస్తుంది నాకు తెలిసినంత వరకు. సో అది మనకు సంబంధం లేదు. మనమైతే కిందకైతే దిగేద్దాం. వాటర్ పార్క్ ఏంటి, దాని ఎంట్రన్స్ ఏంటి అనేది మీకు ఫుల్ టూర్లో చెప్తాను. సో వాటర్ పార్క్ అనేది కూడా ఆప్షనల్. దుబాయ్ వచ్చి ఎవరు వాటర్ పార్క్ వెళ్తారు, కిడ్స్ ఉన్న వాళ్ళకి అయితే అడ్వాంటేజ్. సో
ఈ హోటల్ స్టార్టింగ్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం బై వాక్ చేసుకుంటూ. నేనైతే రోడ్ అయితే క్రాస్ చేసేసి వెళ్తున్నాను. సో మ్యాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళని, ఇది మెట్రో, ఇది మోనోవేల్ స్టేషన్. సో ఇది హోటల్. సో అండ్ ఇది బీచ్. చూడటానికి అయితే బాగుంది. బీచ్ లాగైతే ఇసుక అయితే లేదు, మొత్తం రాక్స్ ఉన్నాయి. సో కొంచెం ముందుకు వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మనమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో యా, ఇది రాక్, మొత్తం సీ వ్యూ, బీచ్ వ్యూ ఎక్కడ కనిపించదు మీకు. బీచ్ వ్యూ లాస్ట్లో చూపిస్తాను మోనోవేల్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది గ్రేటర్ కమ్యూనిటీ, దానికి యాక్సెస్ ఉంటుందా ఉండదా అనేది. యా, అండ్ ఇది హోటల్. మ్యాక్సిమం వచ్చేసాం, ఇంకొంచెం దూరం నడవాలి. మధ్యలో దాకా వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుందాం. మనం మ్యాక్సిమం అయితే వచ్చేసాం మధ్యలో దాకా. మధ్యలో దాటేసి ఇంకొంచెం దూరం అయితే వచ్చాం. సన్లైట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇది మే మంత్ కదా, ఎండలు ఎక్కువ. సో యా, ఫోకస్ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ ఇది హోటల్ని అయితే కవర్ చేసేసాం మనం. సో మళ్ళీ బ్యాక్ టు మోనోవేల్ ఎవ్రీ 10 minutesకి అయితే ఉంది. సో అదైతే ప్రాబ్లం లేదు, మనకి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సో దిగచ్చు మనకి ఫస్ట్ స్టేషన్, సెకండ్ స్టేషన్, థర్డ్ స్టేషన్. సో కొంచెం హెలికాప్టర్ అయితే వెళ్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ హెలికాప్టర్స్ అయితే బాగానే తిరుగుతాయి. అండ్ ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ అయితే దిగుదాం. సో ఆల్మోస్ట్ మనమైతే ఫోర్త్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుందాం. ఇక్కడైతే ప్లెజెంట్గా ఉంది, పెద్ద ట్రాఫిక్ కూడా లేదు, సీ కూడా ఉంది. సో సీ దగ్గరికి అయితే మనమైతే కొంచెం ముందుకైతే వెళ్దాం. వెళ్ళి బీచ్ ఎక్కడైనా కనిపిస్తే చూద్దాం. నాకైతే అసలు ఎక్కడ కనిపించలే, బీచ్ కోసం ట్రై చేసా. ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఏం జరగట్లా. ప్లెజెంట్ అండ్ కామ్ సీ సైడ్ వ్యూ. సో అదంతా హోటల్స్కి చాలా రూమ్స్ వరకు సీ వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ లేచి చూస్తే బాల్కనీ నుంచి. సో యా, ఆ గోడలో కొన్ని ఫొటోస్ అయితే చూశాను ఆ హోటల్ది. సో హోటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంది. 5-star హోటల్ రేంజ్, ఆల్మోస్ట్ 17,000-18,000 per day. సో ఇది కథ. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేద్దాం ఫ్రంట్ కమ్ పెట్టుకుని. లైటింగ్ అయితే సూపర్ అయితే వస్తుంది, కొన్ని అయితే బాగా వచ్చాయి. ఫొటోస్ ఎత్తికాను కానీ దొరకలా, పెడదాం అంటే వీడియోసే ఉన్నాయి. సో యా, అక్కడ ఏదో బోట్ వస్తున్నట్టుంది, బట్ యా వ్యూ కూడా బాగాలేదు. సో మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం. ఇది రిటర్న్ మన మోనోవేల్. సో ఇటు నుంచి చూస్తే మనకైతే మొత్తం సీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇందాకంత క్లియర్గా కనిపించలేదు కానీ ఇప్పుడైతే కనిపిస్తుంది. సో మనం వెళ్తూ ఉంటే మనకు బీచెస్ ఉంటాయి. ఈ వీడియో ఎండింగ్ అయితే ఒక బీచ్ని అయితే చూపిస్తాను, ప్రైవేట్ బీచ్. అసలు గేటెడ్ కమ్యూనిటీకి మనకి యాక్సెస్ లేకుండా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే 3 stations అయితే క్రాస్ అవుతాం. 3 stationsలో నేను ఎక్కడ ఆగదలుచుకోలేదు. టికెట్ అయితే వేస్ట్ మనకి 35 dirhams. అప్ అండ్ డౌన్ 3 stations తీసుకున్నాను. అదే సింగిల్ టికెట్ తీసుకున్నా 40. సో సేవ్ అవుతుందని 5 dirhams సేవ్ అవుతుందనే చూస్తాను. బట్ యా, అప్ అండ్ డౌన్ తీసేసుకుంటే బెస్ట్. మధ్యలో ఆ డెస్క్ అయితే ఉంది, ఎవరైతే బుర్జ్ ఖలీఫా ఆఫ్ చేయట్లేదో ఆ డెక్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో వాటర్ పార్క్ కూడా కిడ్స్ ఇలా ఉంటేనే బెస్ట్. అండ్ ఇది మన ఫస్ట్ స్టాప్కి ఎంట్రన్స్. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అది డెక్ వ్యూ. అక్కడి నుంచి మనకి మొత్తం పామ్ జుమేరా వ్యూ కనిపిస్తుంది. పామ్ జుమేరా డెక్ వ్యూ అంటారు దాన్ని. సో టవర్ వ్యూ సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంది, ఎంఆర్తో స్టార్ట్ అయ్యేది. సో యా, ఇది కథ. మనం మధ్యాహ్నం అయితే మనకైతే డెజర్ట్ సఫారీ అయితే ఉంది. సో ఆ వీడియో మీకైతే నెక్స్ట్ వీడియో అయితే డెజర్ట్ సఫారీ మీద వస్తుంది. సో అదైతే మిస్ కాకుండా చూడండి. అండ్ కమింగ్ టు ఇది పామ్ జుమేరా అయితే స్కిప్ చేసేయచ్చు, పెద్ద అయితే లేదు, పైనుంచి చూసినంత అద్భుతంగా అయితే లేదు. స్కై డైవింగ్ చేసుకోవడం బెస్ట్, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది మోనోవేల్ అయితే ఆఫ్ చేయొచ్చు ఫర్ ఎక్స్పీరియన్స్. సో యా, ఇది స్పీడ్ కూడా అంత వెళ్ళట్లేదు మోనోవేల్. మెట్రో అంత స్పీడ్ కాదు, నార్మల్ స్పీడ్ ఒక 40-50 వెళ్తుంది మ్యాక్స్. డ్రైవర్లెస్, మెట్రో కూడా డ్రైవర్లెస్. సో యా, ట్రామ్ కూడా డ్రైవర్లెస్. ట్రామ్ కూడా మనం అన్ని వేస్ ఎక్కేసాం దుబాయ్లో. మోస్ట్ మ్యాక్స్ హెలికాప్టర్ కానీ, ట్రామ్ కానీ, మోనోవేల్, మెట్రో
బస్ కూడా ఎక్కాను. అది మీకు గ్లోబల్ విలేజ్లో వెళ్ళి చూపించాను కదా, నోయల్ కట్టు బస్ అయితే ఎక్కింది. సో యా, ఏమైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ టవర్ దగ్గరికి అయితే వస్తున్నాం. అక్కడైతే మనకైతే స్టేషన్ అయితే కనిపిస్తుంది. అది మన ఫస్ట్ స్టేషన్. ఆ టవర్ దగ్గరలో మొత్తం పామ్ జూమ్ వ్యూ అంటే కనిపిస్తుంది. అది దానికి కూడా టికెట్ ఆల్మోస్ట్ 1400-1500 అయితే ఉంది. బుర్జ్ ఖలీఫాకి 3000, 148 ఫ్లోర్కి వెళ్ళాలంటే 8000. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలా ఏంటి అనేది ఫుల్ టూర్లో చెప్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒకటి, ప్రీమియంగా ఒకటి, మీడియం రేంజ్లో ఒకటి. సో హోటల్స్ కూడా నేనైతే నార్మల్ స్లీపింగే కాబట్టి నార్మల్ ఎయిర్బిఎన్బిలో అయితే బుక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 500 పర్ డే పడుతుంది. చాలా అంటే 800 పర్ డే అనుకుంటా. నేను అది స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఫుల్ టూర్లో. సో మనం అయితే ఫస్ట్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇందాకైతే అటు సైడ్ అయితే ఆగాము, ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఆగుతుంది. అటు సైడ్ ఒక మాన్యుమెంట్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. లాస్ట్లో ఒక బీచ్ వస్తుంది మనకి ఫస్ట్ స్టేషన్ ముందు. ఆ బీచ్ వ్యూ కూడా చూపిస్తాను. సో రిటర్న్లో మనకి పెద్ద జనాలు లేవు, మొత్తం ట్రైన్ అంతా ఖాళీ ఉంది. చాలామంది వాటర్ పార్క్ అయితే వెళ్ళిపోయారు. సో మీకు సీట్స్ అయితే దొరుకుతాయి. అండ్ సీట్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాం. సో ఇది సీట్ క్వాలిటీ సేమ్ మెట్రోలో ఉన్నట్టు పామ్ జూమ్ సింబల్ అయితే ఉంది. సో కంఫర్ట్గా మనకి రాజధానిలో ఉంటాయి కదా, అలాంటి సీట్స్ అయితే ఉన్నాయి. మెట్రోలో మామూలు ప్లాస్టిక్ సీట్స్ కాకుండా మొత్తం సోఫా సీట్స్ అన్నీ వేసారు. సో ఇది వ్యూ. అండ్ ఒక 3 బోగీస్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ బోగీ, సెకండ్ బోగీకి ఇంటర్ కనెక్షన్. వాష్రూమ్స్ అయితే ఉండవు, మెట్రోలో లేవు, ఇందులో లేవు, ట్రామ్లో లేవు. బస్సులో అయితే ఒకటి ఉంది వాష్రూమ్, అంటే సిటీ కనెక్ట్ అయ్యే బస్సెస్, షార్జాకి వెళ్ళే బస్సెస్, అట్లాంటి బస్సెస్లో అయితే ఉన్నాయి నేను చూసినంత వరకు. నెక్స్ట్ ఇది పామ్ జూమ్ సింబల్. సో ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్ ఒక్కొక్క వింగ్కి. సో ఇప్పుడు మనమైతే లాస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ వింగ్గా మనకి బీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్, ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్. సో అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు మొత్తం చుట్టూ తిరిగేసి వెళ్ళాలి, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. సో మనకైతే పబ్లిక్ పీపుల్కి అయితే యాక్సెస్ అయితే ఉండదు. సో పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ అయితే వేసి అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే బీచ్ వ్యూ అయితే చూద్దాం. ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ బీచ్. సో ఆ బీచ్కి మనకైతే యాక్సెస్ ఉండదు, మొత్తం వెహికల్ అంతా వేసేసారు. సో మొత్తం చూసుకోవచ్చు, మొత్తం కాంపౌండ్ వాల్ అయితే వేసి ఉంది. సో అక్కడ ఒక బీచ్ ఉంది, అది ప్రైవేట్ బీచ్. సో మనకైతే యాక్సెస్ ఉండదు. ఇది బీచ్ వ్యూ. లగ్జరీ పీపుల్కి ఉంది, అంటే పామ్ జూమ్ ఏరియాలో ఒక ఆకు సింబల్లో ఉంది, ఒక ఆకుకి ఉన్న బీచ్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.